దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ప్రభునామములో శుభములు కలుగునుగాక. ఈ దినము మన జీవాహారము నిర్గమకాండము 20:16 ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిజంగా మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఇదొకటి. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు, జీవించినప్పుడు వాడి మీద నువ్వు ఏ విధంగా కూడా అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ రోజుల్లో చాలామంది సాక్ష్యం చెప్పాలి అనుకున్నప్పుడు కొంచెం డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యం చెప్పేసేవారు చాలామంది ఉన్నారు లోకంలో. కోర్టుల దగ్గర కొంతమంది ఉంటూ ఉంటారు. అందువలన అబద్ధ సాక్ష్యం మీ నోట్లోంచి అసలు అబద్ధం రాకూడదు. అబద్ధములాడు నాలుకను తంగేడి నిప్పులతో కాల్చివేనని కీర్తన గ్రంథంలో రాయబడింది. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని పలుకులు నిర్మింపబడిన బిడ్డవు. నీ నోటితో అబద్ధం ఎలా పలుకగలుగుతావు? కానీ చాలామంది అబద్ధ సాక్ష్యం చెప్పి డబ్బులు తీసుకుని ఏ తప్పు లేనటువంటి వ్యక్తి మీద నింద మోపడానికి, పాపం మోపడానికి చాలామంది అబద్ధం సాక్ష్యం చెప్తూ ఉంటారు. కోర్టులో కూడా కావాల్సింది వాళ్ళకి సాక్ష్యమే తప్ప అది అబద్ధమా నిజమని వారు కూడా ఆలోచన చేయలేరు. అందును బట్టి నీ పొరుగువాడు ఎవడైనా సరే ఆ పొరుగువాడిని కూడా దేవుడే సృష్టించాడు. నిన్ను ఎలా దేవుడు సృష్టించాడో పొరుగువాడిని కూడా అలాగే సృష్టించాడు. మనకు సంబంధించిన వ్యక్తి కాదు కదా, మనవాడు కాదు కదా అని సాక్ష్యం అబద్ధం చెప్పకూడదు. నువ్వు తప్పు చేసినోడు అవుతావు. దేవుని దృష్టిలో నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి రేపు పొద్దున్న తీర్పు ఉంటుంది. దేవుని రాజ్యం తీర్పు ఉంటుంది. జాగ్రత్త. ఆ తీర్పుని బట్టి నీవు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అబద్ధములో అసలు అబద్ధం ఆడింది మొట్టమొదట లూసిఫర్. దాని అనుచరులను కూడా కిందకి, భూమి మీదకి, కొన్ని పాతాళంలోకి తోసేశాడు. అబద్ధానికి జనకుడు వాడే. నువ్వు అబద్ధం ఆడవంటే లూసిఫర్ కుమార్తె తప్ప దేవుని కుమారుడు. మళ్ళీ అదే నోటితో ప్రార్థన చేస్తారు చాలామంది. అది ఎంతవరకు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ప్రతి క్రైస్తవురాలు నిజం చెప్పాలి. మన దేవుడు నిజమైన దేవుడు, శక్తిమంతుడు. కాబట్టి పొరుగుడు మన యొద్ద నిర్భయంగా, నిరాటంకంగా ఉన్నప్పుడు అతని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. యేసుప్రభు మీద కూడా పలికారు యూదులు. లోకాసువార్త 23 ఉంటుంది. ఇతడు మా జనమునకు తిరుగుబాటు చేసి ప్రేరేపించచ్చు, కైసరుకు పన్నివ్వద్దని తానే క్రీస్తని, ఒక రాజు అని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగి అబద్ధం ఆడారండి. డైరెక్ట్గా పిలాతు ఎదురా. అయినా సరే పిలాతు అంటాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనపడతలేదు. కైసరుకు పన్నివ్వద్దని, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునికి ఉండి ఒక నాణ్యం చూపించి ఎవరు ముద్ర అని అడిగినప్పుడు కైసరిది అంటే కైసరికి ఇచ్చేయండి, పన్ను చెల్లించండి. దేవునికి ఇవ్వండి. చాలా జ్ఞానంగా మాట్లాడతారు ఆయన. చక్కగా అబద్ధం ఎందుకు వాళ్ళు ప్రభు మీద ఎలా మోపుతారు? సాక్షాత్తు దేవుని మీదే అబద్ధం మాటలు పాడికి మాకు దొంగ అయిన బరబ్బ కావాలి కానీ క్రీస్తొద్దని కేకలు వేశారు. అక్కడికే ఈ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య ఉదయాన్నే ఆయన గురించి చెప్తే చక్కని కాల. అయినా సరే నిజమే చెప్పింది ఆమె. కానీ కొంతమంది అబద్ధ సాక్ష్యం పలుకుతారు. తప్పది. నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్టే ఉన్నదన్నట్టు చెప్పు. నీకు క్షేమం, నీ కుటుంబానికి దీవెన. లేని చెప్పి ఏం చేయగలుగుతావు?
ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం వెతుక్కోవాలి. ఆ అబద్ధం ఎప్పుడైనా సరే అది అబద్ధం అని తేలిపోద్ది. నిజం ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా సరే, నిజాన్ని ఒకవేళ అబద్ధం చేసిన ఆ నిజం నిప్పది ఒకరోజు నిజం నిరూపించబడుతుంది. జాగ్రత్త సుమ. దేవుని బిడ్డలుగా మనం అలాంటి జోలికి వెళ్ళకూడదు. అలా చేయొద్దని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు ఆయన. ఈ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఉన్నదన్నట్టు నిజం చెప్పడం నేర్చుకోవాలి. వారి నిజ క్రైస్తవులు ఏదో సమయానికి తప్పించుకుందాం మాట్లాడనుకుంటారు, కానీ కుదరదు. ఆ అబద్ధం రేపొద్దున్న నిన్ను పట్టించేస్తుంది. ఈ పొరుగువాడు ఎవరో కాదు, నీ సహోదరుడే. ఎట్టి పరిస్థితులు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ఉన్నదన్నట్టు చెప్పి దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.